ఇంగ్లండ్లో ఓడించడం అంత ఈజీ కాదు. కానీ భారత మహిళల క్రికెట్ జట్టు మాత్రం దుమ్ము రేపింది. వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ పర్యటనలో ముందుగా టీ20 సిరీస్లో భారత్ సత్తా చాటింది. ఇంగ్లండ్ గడ్డ మీద ఉగ్రరూపం చూపించింది. 5 మ్యాచ్ల సిరీస్ను ఏకంగా 4-1తో సొంతం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్లోనూ ఆధిపత్యం చెలాయించింది. చెస్టర్లే స్ట్రీట్లో జరిగిన సిరీస్ డిసైడర్లో భారత జట్టు 13 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ సేనే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విశ్వరూపం చూపించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. 84 బంతుల్లో 102 పరుగులు సాధించింది. వన్డే కెరీర్లో 7వ సెంచరీని నమోదు చేసింది. భారత్ తరఫున 2వ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది. గతంలో స్మృతి మందన ఐర్లాండ్పై 70 బంతుల్లో సెంచరీ సాధించింది. ఇప్పుడు భారత కెప్టెన్ 82 బంతుల్లో 3 అంకెల స్కోర్ను అందుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్లో 3 సెంచరీలు సాధించిన పర్యాటక జట్టు ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కింది. వన్డేల్లో 4000 పరుగుల క్లబ్లోనూ చేరింది. ఇంగ్లాండ్తో 3వ వన్డేలో రోడ్రిగ్స్ కూడా అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచరీ సాధించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తన వంతుగా 45 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ కూడా 45 పరుగులు సాధించింది. దీంతో 50 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్లకు 318 పరుగులు చేసింది. 319 పరుగుల టార్గెట్ చేజ్లో ఇంగ్లాండ్ కూడా నువ్వా నేనా అన్నట్టుగానే పోరాడింది. కానీ క్రాంతి గౌడ్ మెరుపులతో ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు. 49.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 305 పరుగులకు ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు తరఫున నాట్ సీవర్ 98 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. ఇంగ్లాండ్లో టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ గెలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన స్ఫూర్తితో శుభ్మన్ సేన కూడా మెరుపులు మెరిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సిరీస్లో ఇంగ్లాండ్కు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ఆఖరి 2 టెస్టుల్లో పైచేయి సాధించాలంటున్నారు. ఎడ్జ్బాస్టన్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి శుభ్మన్ గిల్ సేన హిస్టరీ క్రియేట్ చేసిందంటున్నారు. అదే ఫలితాన్ని మాంచెస్టర్లోనూ రిపీట్ చేయాలని అంచనాలు పెంచుకుంటున్నారు. బెన్ స్టోక్స్, శుభ్మన్ గిల్ సేన మధ్య 4వ టెస్టుకు ఓల్డ్ ట్రాఫోర్డ్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ వేదికలో గతంలో భారత జట్టు ఎప్పుడూ గెలవలేదు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ సిరీస్ గెలిస్తే శుభ్మన్ సేన చరిత్రలో నిలిచిపోతుందని మాజీలు అంటున్నారు.